ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల విషయంలో ఏం జరగబోతోంది అనేది ఒక చర్చ. ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే గతంలోనే చెప్పింది 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలు లేదని. ఆ నేపథ్యంలోనే రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం మరొక 4% రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చిందట. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు ఇచ్చిన హామీ ఏంటి? 34% రిజర్వేషన్లు అమలు చేస్తావు అనేది. కానీ ప్రస్తుతం ఇస్తున్నది 23.84% బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్లు సాధ్యమవుతుంది. నిజంగా రేపొద్దున్న అంటే ఈ స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అనేది ఇంకా విత్డ్రా చేసుకున్నట్టేనా? అది సాధ్యం కాదా? తాజాగా మొన్న సమావేశాల్లో ఆయన సూచప్రాయంగా చెప్పారంటే 34% అనేది కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ముగ్గురం కలిపి బీసీలకి ఇచ్చేలా ప్లాన్ చేద్దాం అన్నారట. అంటే దాని అర్థం బీసీలకి నేరుగా 34% వర్కౌట్ అవ్వదన్న. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ ఆ నివేదిక ప్రకారం చూసుకుంటే 4% ఎంత, 3.8% ఎంత అన్నారు, 4% వరకు పెంచుకోవచ్చు అనేది. అలా చూసుకున్నా సరే 34% అనేది అవ్వదు, అదొక పాయింట్. కానీ ఎన్నికలకు ముందు వెళ్ళి ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఇంకొకటి కులగణన జరిగితే గానీ రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి, ఎంత కేటాయించాలి అనేది సాధ్యం కాదు. ఇప్పట్లో అది జరగాలన్నా ఏడాది టైం పడుతుంది. ఈ లోపల ఈ ఎన్నికలు అయిపోతాయి. ఇచ్చిన హామీ సంగతి ఏంటి? అసలు బీసీ రిజర్వేషన్ల విషయంలో సాధ్యం అవుతుందా? అనవసరంగా కంపకెలుక్కున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ బీసీ అత్యాచారాల నిరోధక చట్టం లాంటిది ఏదో తీసుకొచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకో, బీసీ బిల్లు, రక్షణ బిల్లు, దాని ద్వారా సాటిస్ఫై చేయాలి, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. అది సహజంగా. ఎందుకంటే వాస్తవంగా మొన్ననే పొలిటికల్ గా జగన్ వీళ్ళని అక్కడికి లాక్కొచ్చాడు. క్రిందటిసారి జగన్ 2019లో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం, అది ఆచరణలో పెట్టాడు. రాజ్యసభకు కూడా 9 ఎంపీలని బీసీలని పెట్టడం అనేటటువంటిది. ఇప్పుడు మొన్న వీళ్ళకి 4 వచ్చినాయి చాలు. ఏమైంది? ఒక్క చింతకాయల విజయ్ 3 ఓసీలకు ఇచ్చుకోవాలి. ఇది బాగా నెగిటివ్ చర్చ జరుగుతుంది. అంటే వాస్తవంగా వీళ్ళు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మనం నోటితో చెప్తే పని అయిపోతుంది. ఇది మీడియా యుగం, సోషల్ మీడియా యుగం. బీసీల్లో అనేక మంది అదృష్టవశాత్తు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని చదువుకున్నారు. ఇదివరకటి రోజుల్లో మీరు చూస్తే మన ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, కుమ్మరి సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికీ అదే పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇతర సామాజిక వర్గాల్లో వాళ్ళు, నాకు తెలిసి 6-7 మంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వారసత్వంగా తమ కుల వృత్తులే చేస్తూ వస్తున్నారు, కానీ చదివించుకోలేదు. తమ పిల్లల్ని కూడా ఆ 10th క్లాస్ ఇట్లా వచ్చేటప్పటికి అట్లా చేసుకొచ్చారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక పిల్లల్ని చదివించారు చాలామంది. ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు స్వర్ణకారులు వాళ్ళ పిల్లల్ని అది నేర్పడమే, అట్లాగే ఇతరత్ర వాళ్ళందరూ కూడా తమ పిల్లల కుల వృత్తులే నేర్పేవాళ్ళు. మీకు బీసీ సామాజిక వర్గము, ఓసీల్లో బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల్లో ఒక ఫార్ములా నడిచిపోయేది. బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని బ్రాహ్మణ్యంలోకి తీసుకురావడం, వైశ్యులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వ్యాపారాల్లోకి కంటిన్యూ చేయడం అనేటటువంటిది బీసీలు వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి. ఇదంతా కూడా మనం ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి చూసినటువంటి సిస్టమ్. ఎందుకు అంటే ఆ చదువులు గవర్నమెంట్ చదువులు తప్ప ఆ రోజున వేరే చదువులు ఏం లేవు. గవర్నమెంట్ చదువుల్లో ఆ పైనకి పోయినటువంటి సందర్భంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి, పోటీ ఎక్కువ కాబట్టి, రిజర్వేషన్లు ఎట్లాగో మనకు ఉండవు కదా అని బ్రాహ్మణ్స్ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ కుల వృత్తుల్లోకి తీసుకొచ్చేవాళ్ళు, ఏదో ఒక గుళ్ళో సెట్ చేసేవాళ్ళు. అట్లాగే వైశ్యాసు ఏదో ఒక షాపులో సెట్ చేసుకునేవాళ్ళు. రెడ్డి, కమ్మ, కాపు ఇట్లాంటి సామాజిక వర్గాలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆర్థికము, వ్యాపారాలు, ఉద్యోగాలు ఆ రూట్లోకి ఉండేది. ఇటు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అలా ఉండేది. బీసీల్లో కూడా ఎవరైతే ప్రధానమైనటువంటి సెక్టార్లో ఉన్నోళ్ళు, కొంత సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా నడిచేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ దాకా విద్యావంతులు ఎక్కువయ్యారు. బీసీల్లో ఉన్నటువంటి విద్యావంతుల సంఖ్య ఓసీల కంటే ఎక్కువ ఉంది. వాళ్ళు చదువుకున్నారు, నెంబర్ 1. రెండవది ఆలోచన పరిజ్ఞానం. గతంలో పేపర్లోనూ టీవీలోనూ వీళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా గ్రహించి ఓహో ఇంతే కావచ్చు అనుకునేవాళ్ళు. ఇవాళ విచక్షణతో పాటు వివేచనతో ప్రశ్నించగలిగిన శక్తి వాళ్ళకు వచ్చింది. కాబట్టి వాళ్ళని వాళ్ళ మోసం చేస్తారని కూడా కష్టం. రోజు పోయే కొద్దీ వీళ్ళల్లో వీళ్ళు పోటీ పట్టడం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేస్తారు. కానీ అలాగనే 34% సాధ్యం అవుతుంది ఇప్పట్లో. నేను అనేది అదే, వాళ్ళకి తెలుసు ఇది అంటున్నా. వీళ్ళు చూద్దాం, ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటి ఇవ్వడం అసాధ్యం. నెంబర్ 1. ఇప్పుడు ఆ నివేదిక కూడా ఆయన అదే చెప్పాడు, 50% దాటకుండా చూసుకోండి. 50% దాటకుండా చూసుకోండి, ఇంకేముంది అక్కడ? ఇప్పటికి ఆల్రెడీ 50%. 4% ఎలా పెంచుతారు ఈ కమిషన్ ప్రకారం అయితే కనుక? సరిగ్గా చెప్పాలంటే, ఇది అమలు చేయాలంటే బీసీఈ తీసేయాలి. అప్పుడు ముస్లింస్ ఊరుకుంటారు. మరి అది వీళ్ళు సెంటిమెంటల్ కొట్టాలంటే అది వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో అయితే కనుక రాజశేఖర రెడ్డి పెట్టింది ముస్లిం ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 30-40 నియోజకవర్గాల ప్రభావవంతమైన పాత్ర ఉంది.
ఉమ్, కాబట్టి పెట్టాడు ఆయన. ఉమ్, కానీ అక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలిచింది? ఇప్పుడు పాత బస్తీలో ఏమైనా కాంగ్రెస్ గెలిచిందా? రిజర్వేషన్లు ఇచ్చారని లేదు. కానీ 20% ముస్లింలు ఉన్న ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఉమ్, అలాంటి కాన్సెప్ట్తో పెట్టుకొచ్చారు. ఉమ్, విభజిత రాష్ట్రంలో ముస్లింల సంఖ్య తక్కువ, తెలంగాణలో ముస్లింలు ఎక్కువ, ఆంధ్రాలో ముస్లింల సంఖ్య తక్కువ. ఉమ్, ఇప్పుడు కూడా ఉన్నటువంటి టోటల్గా ఒక 10 నియోజకవర్గాలలో ప్రభావం ఉంటుంది అనమాట. దాంట్లో కూడా డైరెక్ట్ ప్యూర్లీ లైక్ పాత బస్తీలాగా ఎక్కడా లేవు. అవును. కాబట్టి ఇంకోటి వీళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు. సరిగ్గా ఇది అమలు అవ్వాలంటే బీసీఈ తీసేసేయాలి. తీస్తే వాళ్ళ నుంచి మైనార్టీ నుంచి ఇబ్బంది అవుతుంది. అది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారని చూడాలి. 50% దాటి పెట్టారంటే గనక సుప్రీంకోర్టు వరకు మోసం చేయటం. ఉమ్, అంటే అప్పుడు ఎట్లాగూ క్యాన్సిల్ చేస్తారు. ఉమ్, ఎలక్షన్ క్యాన్సిల్, లేదంటే కనుక ఇది ఉమ్, రేపు ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లోని బిల్లు తెస్తామని బిల్లు చేస్తారు. అవును. అదేంటో తేలిపోతుంది. అది బీసీ రక్షణ చట్టం కదా, దీనికోసం కూడా ఒక బిల్లు దీనికి కూడా పెడతారా? బిల్లు పెడతామన్నారు. బిల్లు పెట్టాలి. అవును, యాక్చువల్లీ పెడతామన్నారు. పెంచితే బిల్లు పెట్టాలి, పెంచాలనుకుంటే పెడతారా ఇప్పుడు? చూడాలి మరి అది. ఉమ్. చేస్తారు. సార్ ఇక్కడ ఇంకో విషయం, ఒకవేళ 3 పార్టీలు వీళ్ళు అనుకున్నారట 3 పార్టీలు కలిపి 34% అలా ఇచ్చేద్దామని. ఇప్పుడు జనసేన ఒప్పుకుంటుందా దానికి? ఇప్పుడు జనసేనలో కాపు సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉంటది ఖచ్చితంగా, అందులో బీసీలకి అంటే అదొక ఇబ్బంది అవుతుంది. లేదు బీజేపీ నుంచి అంటే లెక్క అప్పుడు ఎలాగా సెట్ చేస్తారు? అది ఊరికినే ఏం లేదు, ఇచ్చేసామని నోటితో చెప్పడానికి బాగుంటది అంతే. ఉమ్, ఇప్పుడు క్రిందటిసారి జగను టోటల్ గా ఇచ్చి లెక్క చూపించాడు. అవును, అవును. వాస్తవంగా బీసీ రిజర్వేషన్స్ దీంట్లో మనం అమలు చేయలేం, 50 దాటి. అవును. కానీ నేను మాత్రం 50% ఇస్తాను, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మొత్తం కలిపి 50% ఇస్తామని ఓసీ సెట్ లో బీసీలను అదే అవును పెట్టి అలా చేశారు. అదే ఇక్కడ అలా ఓసీ ఇస్తే ధైర్యం వీళ్ళకు ఉందా అంటే చూడాలి. అది రేపు పొద్దున్న నోటితో చెప్పినట్టు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్లరామయ్య గారికి రాజ్యసభలోనూ గవర్నర్ పదవులు ఇచ్చినట్టే ఉంటది. ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నారు, అదన్నా ఇస్తున్నారు, కొంత సంతోషం. కాబట్టి అది ఏళ్ల తరబడి అట్లాగే ఉంటది. ఇక్కడ బేసిక్ గా వెరీ సింపుల్ అండి, బీసీలకి బలమైనటువంటి సీట్లలోనే ఓసీలు పోటీ చేస్తున్నారు. ఆ ఒక్కటి చేసుకుంటే చాలు కదా. అక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా తెలుసు, ఇదొక మాట మనం వాళ్ళకి సాటిస్ఫై చేసే మాటలతో మాట్లాడుతుండాలి. కానీ ఒరిజినల్గా బీసీలకు అయితే సీఎంఏ బీసీ అవ్వాలి. ఎందుకని నిన్న జ్యోతి రాసిందో ఈనాడు రాసిందో కదా, జ్యోతి రాసింది మొన్న 50.5% ఉన్నారు. 50.5% బీసీలు ఉంటే మరి ఓసీ ఎట్టా ఉంటాడు అంటే వాళ్ళని జాగ్రత్తగా మీరు డీప్ అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు బీసీ అంటే మొత్తం ఒక్కలం ఎట్ట అవుతుంది. ఇందులో యాదవ ఉండొచ్చు, గౌడ ఉండొచ్చు, ఉన్నాయి అన్ని కులాలు ఉన్నప్పుడు వాళ్ళు లెక్కను చూసుకుంటే కనుక ఎంతమంది ఉంటారు. కాబట్టి ఆ లెక్క చూస్తే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. మరి అలా అయితే ఓసీలో కూడా మరి అందరూ కమ్మ ఒకటి రెడ్ ఒకటి ఓసీ కాదు కదా, కమ్మే ఎక్కువ ఉన్నారని చెప్తారు. 7 దాకా వీళ్ళ లెక్క 7% ఉన్నారు ఓసీలో. కాబట్టి ఆ లెక్క చూసుకున్నప్పుడు ఇది తక్కువ అంటారు అనమాట వీళ్ళు. బీసీలో అట్లా ఒక్క కులానికి ఎక్కువ లేదని చెప్తారు విడిగా మాట్లాడితే. మామూలుగా అయితే కనుక బీసీని అంతా ఒక్క కులం కిందనే చూపెడతారు. వాస్తవంగా బీసీల్లో అందరూ సమిష్టిగా ఉంటే అసలు భారతదేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎట్లయితే బీజేపీ తీసుకొచ్చిందో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులే రావాలి. ప్రతి రాష్ట్రంలో బీసీలే అధిక జనాభా ఉంటారు కామన్ గా, అది రావట్లేదు కదా. కానీ ఇవన్నీ తేలాలంటే కులగణన ఇమీడియట్ గా చేపట్టాలా? ఇప్పుడు ఏమన్నా ఆలోచన చేయాలి? ఆల్రెడీ మన దానికి అయిపోయింది జనగణన కదా, జనగణనలోనే కులగణన కూడా అయిపోయింది. అంతేనా? ఆల్రెడీ మన దాంట్లో ఇప్పుడున్న కుల లెక్క లేదు, 1930 తర్వాత ఏమీ చేయలేదు సెపరేట్ గా, ఆ లెక్కలు ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి అంటారు కదా. అవన్నీ అయిపోయింది. ఆంధ్రాకి సంబంధించి మొన్న చేసిన దాంట్లో కులగణన కూడా చేసేసారు. మళ్ళీ రేపు ఈ కులగణన ఇప్పుడు చేయబోతోంది దేశవ్యాప్తంగా, మనకు ఆల్రెడీ అయిపోయినట్టే. మొన్న ఇచ్చింది అందుకే లెక్కది 50.5% అన్నది బీసీది. ఏది మొన్న జనగణనలో చేసేసి జనగణనలోనే కులగణన కదా, మనం చేసేసినట్టు మన స్టేటు ఇంకా సపరేట్ గా అక్కర్లా మనకు రకంగా చెప్పాలంటే. మళ్ళీ ఏమన్నా మొహమాటానికి మొక్కుబడికి ఏమన్నా నెక్స్ట్ ట్రిప్ చేస్తే చెయ్యొచ్చు అంతే. మన తేలిపోయింది ఆల్రెడీ. స్థానిక ఎన్నికల ముందే ఈ సర్దుబాటు తేల్చుకుంటాయి 3 పార్టీలు, తేల్చుకోవాలా? అసలు ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్న 30% ఏంటో తేల్చాలి కదా. ఆ సీట్లు లెక్క తేలాలి. వాళ్ళకి 30 అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళు 10 అడుగుతున్నారు. 40 ఇస్తే 60 మా దగ్గర పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటని తెలుగుదేశం అంటుంది. ముందు అది తేల్చుకునివ్వండి, అప్పుడు కానీ తేలదు. ఇంక 34% అనేది ఇంకా 34 సాధ్యం. ఈవెన్ 29 కూడా అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారు సార్ మరి హామీ? ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా అప్పుడు, ఆ లెక్కన ఇంత ముందు నుంచి వాళ్ళ కాదు, వాళ్ళు ఎప్పటి రోజు చెప్తారు ఆ మొక్క. అది జరగదని తెలుసు వాళ్ళకి. ఊరికినే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఎంఆర్పిఎస్ వాళ్ళని
సంతృప్తి పరచడానికి అప్పుడు ఎస్సీలో ఓట్లు వాస్తవంగా మాలా మాదిగా ఇద్దరు కూడా ఓట్లు వేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళని చీల్చడానికి ఎట్లాంటి ప్రయత్నం చేశారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఏది వర్గీకరణ అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ బిల్లు పెట్టారు కేంద్రంలో అవ్వలేదన్నారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కోర్టు కూడా కొట్టేసింది కాబట్టి మేము చేయగలిగింది చేశాం కదా అనినే నడిచింది అదే మొన్న సుప్రీంకోర్టు ఓకే చెప్పింది కేంద్రం ఇచ్చింది అప్పుడు మరి చేశారు ఇక్కడ మా తెలుగు సంబంధించిన రిజర్వేషన్ ఎందుకని చేయలేదు అది జిల్లాల వారి అన్నారు అంతకుముందు మీరు వర్గీకరణ ఏమన్నారు డైరెక్ట్ అన్నారు 2 తెలుగు రాష్ట్రాలు ఇది ఒకటి రెమిటైజేషన్ మెయిన్ ఏంటంటే ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులు కూడా ఇక్కడ వీళ్ళతో కొలైడ్ అయిపోవడం వల్ల స్పష్టంగా సమాధానం స్పష్టంగా అడగడం అన్నటువంటిది లేదు అంటే వర్గీకరణ విషయంలో కానీ ఇది కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా సరే ఇక్కడ సభల్లో మాత్రం అది వర్కౌట్ అవ్వట్లేదు అదే ఉంటే తెలంగాణలో లేదా అని ఒక చర్చ తీసుకొస్తారు గట్టిగా మీరు మాట్లాడితే తమిళనాడు కూడా సుప్రీంకోర్టు స్క్రూటినీలో ఉంది కాబట్టి తర్వాత ఎవడు మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్కి వెళ్ళట్లేదు అందుకనే ఆగిపోయింది రిజర్వేషన్స్ పెద్ద ఇష్యూ అంటే సుప్రీం చెప్పేస్తుంది కదా ఇప్పుడు ఏబిసిడి మీరు విభజించుకోండి వర్గీకరణ చేసుకోండి దాటద్దు అని చెప్పిందండి అంటే మరి తమిళనాడు ఎట్టుంది అంటారు తమిళనాడులో ఉంది తమిళనాడు రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది ఇందిరాగాంధీ ఆ రోజు తమిళనాడు ఎలక్షన్స్ కోసం తెలంగాణలో కూడా ఉన్నట్టుంది ఇదే సమస్య వాళ్ళకు రిజర్వేషన్ అన్నది కావాలన్నది ఉంది కొట్టేసింది కదా మళ్ళీ 50% లోపే చేశారు కదా మొన్న కూడా అవును అవును ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఉద్దేశం నాకు అర్థమైనంత వరకు 34 అని చెప్పేసి అసెంబ్లీ దీని ప్రకారం 29.5 ఏమోగా వాళ్ళు పెట్టారు సిఫార్సు కానీ 34% మేము ఇద్దాం అనుకుంటున్నాం అని ఒక బిల్లు తీర్మానం చేసేసి దాని తర్వాత ఎవడో ఒకడు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు హైకోర్టే కొట్టేసుద్ది దానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు అక్కడ కూడా కొట్టేస్తారు దానికి ఆ పిటిషన్ వేసినోడు ఎవడన్నా వైసీపీతో లింక్ ఉన్నోడిని ఎవరి పేరో చెప్తారు చెప్పేసి అదిగో వైసీపీ వాడు ఆ అబ్బాయి చూసారా అని చెప్పి అడావిడి చేస్తానికి ప్లాన్ చేస్తారు మామూలుగా అయితే వీళ్ళ వ్యూహాల ప్రకారం చూస్తే మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి కానీ ఇప్పుడు దీన్ని బీసీలు కూడా అంతగా పట్టించుకుంటారా లేదా మాకు ఇవ్వలేదు పట్టించుకున్నారండి ఇస్తేనే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు వాళ్ళకి 50% సీట్స్ అన్ని చోట్ల అసలు నేను అనేది ఏంటంటే ఓసీల ప్లేసులో బీసీకి ఇచ్చినోడు జనరల్ కోటాలో కూడా జనరల్ కోటానే బీసీకి ఇచ్చినోడు అట్లాంటి అతనికే ఓటు అయినప్పుడు ఇంకెట్లా పట్టించుకుంటారు కోటంలో అది సాధ్యం కాదేమో జనరల్ కోటాలో బీసీలకి ఇవ్వడం అనేది అది కంపారిజన్ ఉంటుంది నాకు తెలిసి ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం మీద ఒక చోట 2 చోట్ల అట్టండి చేస్తారు ఎందుకంటే లేకపోతే తేడా వస్తానే అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి 34% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం మేమంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేరేలా కనిపించట్లేదు కానీ 3 పార్టీలు కలిపి 34% ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకుంటారా అది బీసీలు యాక్సెప్ట్ చేస్తారా ఏం జరగబోతుందో చూద్దాం